కార్తీక పురాణము 10వ అధ్యాయము. అజామిళుని పూర్వజన్మ వృత్తాంతము. జనకుడు వశిష్ఠుల వారిని గాంచి, మునిశ్రేష్ఠ, ఈ అజామిళుడు ఎవడు? వాడి పూర్వజన్మం ఎటువంటిది? పూర్వజన్మంబున ఎట్టి పాపములు చేసి ఉండెను. ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుని పోయిన తర్వాత ఏమి జరిగెను వివరించవలసినదిగా ప్రార్థించెను. అంత నా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను. జనక, అజామిళుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తరువాత యమ కింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు కడకేగి, ప్రభు తమ ఆజ్ఞ ప్రకారము అజామిళుని తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిళుని విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయారు. మేము చేయినది లేక చాలా విచారించుచు ఇచ్చటికి వచ్చినారము అని భయకంపితులై విన్నవించుకున్నారు. అవురా, ఎంత పని జరిగెను! ఎప్పుడూ ఇటు విధముగా జరిగి ఉండలేదే. దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామిళుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని, ఓహో, అది ఆ సంగతి. తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణము చేసి ఉండెను. అందులకు గాని విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకొని పోయి, తెలియక గాని తెలిసి గాని మృత్యు సమయమున హరినామ స్మరణము ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. కనుక అజామిళునకు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అని అనుకొనెను. అజామిళుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయంలో అర్చకుడుగా నుండెను. అతడు తన అపురూపమైన అందం చేతను, సిరి సంపదల చేతను, బలము చేతను గర్విష్ఠి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనమును అపహరించుచు శివుని విగ్రహము వద్ద ధూప దీప నైవేద్యములను పెట్టక దుష్ట సహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు. ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పరుండెడివాడు. ఇతనికి ఒక పేద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది. ఆమె కూడా అందమైనదగుట చేత చేయున్నది లేక ఆమె భర్త చూచియు చూడనట్లా భిక్షాటనకే ఊరరా తిరుగుతూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండేవాడు. ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకొని వచ్చి అలసిపోయి, నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగా ఉన్నది, త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను. అందులోకి ఆమె చీదరించుకొనుచు నిర్లక్ష్యంతో కాళ్ళు కొడుగు కొనుటకు నీళ్లు కూడా ఇయ్యక అతడి వంక కన్నెత్తైనను చూడక విటునిపై మనస్సు గలది అయి మగని తూలనాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధెను. అంతా ఆమె భర్త చేతి నుండి కర్ర లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు తోసి తలుపులు మూసివేసెను. అతడు చేయినది లేక భార్యపై విసుగు చెందుటచే ఇంటి ముఖము పట్టక రాదని తలపూసి దేశాటనకు వెడలిపోయెను. భర్త ఇంటి నుండి వెడలిపోయిన కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవుచుండెను. అతనిని పిలిచి, ఓయి, నీవి రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరెను. అంత నా చాకలి తల్లి, నీవు బ్రాహ్మణ పడితివి, నేను నీచకులస్తుడను. చాకలివాడిని మీరు ఈ విధంగా పిలుచుట యుక్తము కాదు. నేనెట్టి పాపపు పని చేయజాలనని బుద్ధి చెప్పి వెడలిపోయెను. ఆమె ఆ చాకలివాని అమాయకత్వమునకు లోపల నవ్వుకొని అక్కడి నుంచి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడకేగి తన కామ వాంఛ తీర్చమని పరిపరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయో అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చింది. అయ్యో, నేనెంతటి పాపమునకు ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుంచి వెడలగొట్టి క్షణికమైన కామవాంఛకులోనే మహాపరాధము చేసి తినే అని పాశ్చాత్తాపమును పొందినది. ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తకు
వెతికి తీసుకురావలసినదిగా పంపెను. కొన్ని దినములు గడిచిన తరువాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తప్పులను క్షమించమని ప్రార్థించెను. అప్పటి నుండి మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యెను. కొంతకాలమునకు శివార్చకునకు ఏదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించి మరణించెను. అతడు రౌరవాది నరక కోపముల పడి నానా బాధలు పొంది మరల నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఉండుట వలన నేడు జన్మముల పాపములు నశించుట చేత అజామీలుడై పుట్టెను. ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని హరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను. బ్రాహ్మణుని భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను. అనేక యాతనలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మ రాసి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పెను. మాలవాడ శిశువును తీసుకొని పోయి అడవి యందు వదిలిపెట్టెను. అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోచు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమనెను. ఆ బాలికనే అజామీళుడు ప్రేమించెను. వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదియే. నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట, దాన ధర్మములు, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్షముందగలరు. కావున కార్తీక మాసమునందు వ్రతములు, పురాణ శ్రవణములు చేసిన వారు ఇహపర సుఖములను పొందగలరు. ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 10వ అధ్యాయము 10వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.